రెట్రో రెట్రో అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా నిన్న మే 1 గురువారం మేడే హాలిడే రోజు రిలీజ్ అయిన విషయం తెలిసింది మనకు. సినిమా వచ్చేసి మనకు తెలుసు, హీరో వచ్చేసి మన సూర్య అండ్ డైరెక్టర్ వచ్చి కార్తిక్ సుబ్బరాజు, ప్రొడ్యూసర్ కూడా సూర్య అండ్ జ్యోతిక భార్యాభర్తలు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా మ్యూజిక్ వచ్చి సంతోష్ నారాయణన్. బజ్ ఉన్నింది, అంటే క్యూరియాసిటీ ఉన్నింది. సినిమా చూస్తే కొద్దిగా లెంతీ అనిపించింది. సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉంది. సినిమా గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్, గంట 20 నిమిషాలు ఫస్ట్ హాఫ్, గంట 20 నిమిషాలు సెకండ్ హాఫ్. అలా చాలా పెద్దగా అనిపించింది సినిమా. ఇక సినిమా స్టార్టింగ్లోనే 1960లో అన్నట్టు చూపించారు. స్ట్రైట్ నరేషన్లో వెళ్ళారు సినిమాని. అంటే ముందు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చూపించారు. హీరో చిన్నప్పుడు 60లో పుట్టినట్టు చూపిస్తారు. అక్కడే అంటే కొద్దిగా ఈ తమిళ గోల ఎక్కువ ఉంటుంది. నాకు అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది. ఇక అక్కడ హీరో పుట్టినప్పటి నుంచి జరిగే స్టోరీ, అక్కడ మనకు జోజో జార్జ్ ఉన్నాడు, మలయాళం యాక్టర్, అతను ఒక క్యారెక్టరు. అలా మళ్ళీ 60 నుంచి స్ట్రైట్గా సినిమా ఇక పెరుగుతూ 93కు వచ్చింది. ఒక అరగంట టైం తీసుకున్నారు సినిమాని. అంటే నాకు అడ్జస్ట్ కావడానికి అరగంట టైం పట్టింది. నాకు అసలు ఏం జరుగుతుంది అర్థం చేసుకోవడానికి అరగంట పట్టింది. అరగంట అప్పుడు ఒక మంచి ఏమంటారు, ఒక సింగిల్ టేక్ షాట్ ఉంది ఒకటి. అంటే మనకు పాపులర్ అయింది ఒక పాట. ఆ పాట పెళ్ళిలో పాట ప్లస్ అక్కడే ఒక డ్రామా కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. జోజో జార్జ్కి మన సూర్యకి ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ అన్నట్టు. ఇక అక్కడ ఒక ఫైట్, అదంతా ఒక సింగిల్ టేక్లో అయింది. అంటే అప్పటికి కొద్దిగా నీరసం అనిపించింది నాకు స్టార్టింగ్లోనే. ఎందుకంటే మామూలుగా స్టార్ హీరో సినిమాలు అంటే ఓపెనింగ్లోనే మనకు మంచి ఎలివేషన్, మంచి ఫైట్, మంచి పాటను ఇలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ చాలా స్లోగా, అసలు హీరో ఎంట్రీనే 10 నిమిషాల తర్వాత వరకు సూర్య ఫేస్ కూడా చూపించలేదు. అది కూడా చూపించినా చాలా నీరసంగా ఉంది. అసలు డిఫరెంట్గా ఉంది. రెట్రో అని పెట్టుకున్నారు కాబట్టి 90s బ్యాక్డ్రాప్లో జరిగినట్టు సినిమా చూపించారు. ఈ డైరెక్టర్ అంతే, కార్తిక్ సుబ్బరాజు. ఇంతకుముందు వచ్చి XXL కూడా అంతే, జిగర్తానా XX కూడా అలాగే అన్ని రెట్రో లుక్సే ఉంటాయి. బట్ అది చాలా బాగుంటుంది సినిమా. నాకు చాలా ఇష్టం, అది చాలా బాగా నచ్చింది ఆ సినిమా. ఇక అరగంట అయింది. మధ్యన పూజా హెగ్డేని చూస్తే, అసలు ముందుగా టీజర్ ట్రైలర్లో చూసినప్పుడు పూజా హెగ్డేని ఏంటర్ బాబు ఆ డార్క్ మేకప్ ఏంటి అనుకున్నాను. ఇంకా సినిమాలో కూడా అలాగే ఉంది. అసలు నీరసంగా డార్క్ మేకప్తో చూడలేకపోయాను అసలు ఈ పూజా హెగ్డేని. సరే, కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది జోజో జార్జ్కి అండ్ సూర్యకి. ఏందో గోల్డ్ ఫిష్ అని పెట్టారు, మనకు కూడా చెప్పలేదు ఏంటి అనేసి. అది సో సూర్యకి మాత్రమే తెలుసు, జోజో జార్జ్కి తెలియదు, మనకు తెలియదు, చూస్తున్నాం మనకు. సో ఏముంటుందబ్బా అని చూస్తే ఇక అక్కడి నుంచి ఇక సినిమాని అక్కడ ఎవరు మన జయరామ్ క్యారెక్టర్, మలయాళం యాక్టర్, కమెడియన్, అతని క్యారెక్టర్ని తీసుకొచ్చి ఏందో నవ్వుల డాక్టర్ అని చెప్పి ఎటెటో వెళ్ళిపోయింది సినిమా. అక్కడి నుంచి సినిమా మండమాన్ని కొబ్బార్ ఐలాండ్స్కి షిఫ్ట్ అయింది. సరే, ఏదో నిస్సత్తుగా వెళ్తుంది సినిమా. ఏదో ఇంకా తప్పదు కాబట్టి చూడడం జరిగింది. ఒక ఫస్ట్ హాఫ్ దగ్గర వచ్చేసరికి సినిమా అయిపోయే సూచనలు కనపడ్డాయి. హీరో హీరోయిన్ కలిశారు, అంతా ఓకే అంటాం. బట్ ఆ గోల్డ్ ఫిష్ ఏమంటారు, అదైతే ఇంకా అలాగే పెండింగ్ ఉండిపోయింది. అంటే అప్పటికి మనకి సినిమాను 93 నుంచి ఒక 5 ఏళ్ళు జరిగినట్టు చూపిస్తారు. 5 ఏళ్ళ వరకు ఏమీ జరగలేదన్నమాట సినిమాలో. సో అలాగే ఉంది. హీరో అక్కడే ఉన్నాడు, హీరోయిన్ ఎక్కడో ఉంది, విలన్ అక్కడే ఎక్కడో ఉన్నాడు, ఇలాగే ఉంది. 5 ఏళ్ళ తర్వాత అండమాని కబర్లో సినిమా జరుగుతున్నట్టు చూపించారు. అసలు ఎందుకు ఇంత ఇలా తీశారబ్బా అనిపించింది. ఇక అక్కడ ఇంటర్వెల్ అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త విలను, కొత్త గ్యాంగు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో అసలు కథకు సంబంధం లేని గ్యాంగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇక సెకండ్ హాఫ్ అబ్బో ఇంకా ఎలా భరించాలరా దేవుడా అనుకున్నా. అసలు సూర్యకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇలాంటి సినిమా ఒప్పుకున్నాడు. ఓటీటీలో మంచి సినిమాలు ఇచ్చాడు, జై భీమ్ లాంటి సినిమా ఇచ్చాడు, ఆకాశమని హద్దుర లాంటి మంచి సినిమాలు ఇచ్చి థియేటర్కి వచ్చేసరికి ఈ కంగువాలు రెట్రోలు అనుకుంటూ ప్రయోగాలు చేస్తున్నాడు. సరే, ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇక సెకండ్ హాఫ్లో ఏముంది, విలన్స్ అందరూ ఏకమై హీరోయిన్ని ఇబ్బంది పెట్టాలా అని చూస్తుంటారు. ఇక హీరో వాళ్ళతో ఇంకా ఆ ఫైట్లు అవసరమే లేదు, ఏదేందో ఉంది. అసలు అది సెకండ్ హాఫ్లో అయితే నాజర్ కొడుకు క్యారెక్టర్ ఏందో ఐలాండ్స్ అంటారు, కింగులు అంటారు, బానిసలు అంటారు. అలా తీసుకొచ్చి 2 గంటల తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టుకున్నారు. ఇంకా సూర్యకి ఇక్కడికి వాళ్ళకి లింక్ పెట్టినట్టు ఒక ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ 1960కి తీసుకెళ్ళి ఏటేటో వెళ్ళిపోయింది సినిమా. ఏందో అసలు ఎక్కడ ఒక మంచి మూమెంట్, మంచి హై, మంచి డైలాగు, మంచి పాట, మంచి ఫైట్ ఏమీ లేదు. అసలు ఎలా తీశారా బాబు అనిపించింది. ఇక నీరసం వచ్చేసింది. ఇక క్లైమాక్స్ అదేం క్లైమాక్సో
ఏంటో నవ్వుల క్లైమాక్స్ ఏంట్రా బాబు, ఏదన్నా ఏందో అసలు ఎందుకులే ఇంకా చెప్పాలంటే ఇంకా పాపం అనిపిస్తుంది. సూర్య బాగా చేస్తాడు, మంచి యాక్టరు, అందరికి తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం సూర్య సినిమాలంటే. గజనీ కానించి చూసుకుంటే మనము ఒక గజనీ ఏమి, మనకు జై భీమ్ ఏమి, ఆకాశమణి హద్దురా ఏమి, ఇంకా అసలు చాలా ఉన్నాయి సూర్యవి. ఏమంటే ఈ డైరెక్టర్లను నమ్మి వచ్చేస్తాడు. కంగువాతో ఆ డైరెక్టర్ నమ్మాడు, హరి అతని పేరు ఏదో, అతను ఆ సినిమా అసలు యాక్చువల్ చెప్పాలంటే దీనికాడికి కంగువా మేలు అనిపించింది నాకు సినిమా. ఈ సినిమా మీద ఈ సినిమా అసలు ఏమీ లేదు. కార్తీక్ సుబ్బరాజు ప్రతి సినిమాకి కార్తీక్ సుబ్బరాజు పడమని వేస్తాడు సినిమా అయిపోయాక. దీనికి కూడా వేసాడు. పడం అంటే తమిళ్లో చిత్రం సినిమాని. ఇది పడం కాదు, ఇది పైత్యం అని చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజు పైత్యం అని చూపించాడు. ఏదో ఆ రెట్రో లుక్లో జిగర్తాండా XX హిట్ అయ్యాయి అనేసి అదే రెట్రో తీసుకెళ్ళాడు. బట్ అయిపోయింది ఇక, అది వర్కౌట్ అవ్వదు. అసలు ఏమీ లేదు, ఎగ్జిక్యూషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ, అసలు స్టోరీ కానీ అసలు ఏమీ లేదు. అసలు పూజా హెగ్డే అయితే చండాలం అసలు ఈ సినిమాలో. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక ఐటెం సాంగ్ పెట్టుకున్నారు, ఎవరు మన శ్రేయా సరన్ ఒక ఐటెం సాంగ్, అనవసరం అది ఎందుకో. ఏదో ఒక బ్యాక్డ్రాప్లో కొన్ని పాత తమిళ పాటలు వాడుకున్నారు, అవి బాగున్నాయి వినడానికి అంతే. ఆ పాత తమిళ పాటలు ఇక ఏమీ లేదు సినిమాలో. జైర్ అందరూ ఎందుకులే చూడలేము అసలు. నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది నాకు. సో నా రేటింగ్ వచ్చి యాక్చువల్గా 1 ఇవ్వాలి బ్యాడ్ అని చెప్పి, బట్ స్టిల్ ఐ వాంట్ గివ్ 2. ఓకే అని, ఓకే కాదులే 1 ఇవ్వాలి దీనికి. 2 కూడా ఓకే అంటే మళ్ళీ ఎవరైనా ఓకే ఏమో అనుకుంటారు, కానీ 1 బ్యాడ్. ఈ సినిమా అయితే బ్యాడ్ అని నన్ను అడిగితే నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, నేను బలయ్యాను. సో నేను ఇంకా నా ఫ్యామిలీకి కూడా చూపించాను, నా ఫ్రెండ్స్ అడిగితే కూడా వద్దని చెప్తాను. సో ఎవరైనా మీరు కూడా వింటున్న ఈ రివ్యూ వింటున్న మీకు కూడా వద్దని చెప్తాను. లేదు మేము సూర్య కోసం వెళ్తాము, కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు మాకు పిజ్జా అంటే ఇష్టము, జిగర్తాండా అంటే ఇష్టము అని నాలాగా మోసపోయి బలవుతామంటే ఇక మీ కర్మ. తెలుగులో మనకు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. సూర్యదేవర నాగవంశీ ఆయన మంచి సినిమాలే తీస్తాడు, మంచి సినిమాలే డబ్బింగ్ చేస్తాడు. బట్ ఎందుకు ఈ సినిమాని అంటే చూడకముందే రైట్స్ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు, చేతులు ఎత్తేయాల్సిందే. సో ఇక మ్యూజిక్ అక్కడక్కడ బీజిఎం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంతోష్ నారాయణ, కానీ బట్ అది అక్కడ సీన్కి సంబంధం లేదు, సీన్ ఎలివేట్ కాలేదు. కొన్ని ఫైట్స్లో ఏమో పాటలు పెట్టారు, కొన్ని ఫైట్స్లో ఏమో ఏమంటారు బ్యాండ్ మ్యూజిక్ పెట్టారు. ఇలా ఏంటంటో ప్రయోగాలు చేశారు ఈ సినిమాని. మొత్తానికైతే ప్రోడక్ట్ అయితే చెడిపోయింది, చూడలేము అసలు. ఓటీటీలో వచ్చినా కూడా చూడలేము ఈ సినిమాను. ఇంకా థియేటర్లో మర్చిపోండి రెట్రో. సో మీకు ఇంకా ఈ వీకెండ్ ఈరోజు శనివారమే, రేపు ఆదివారం ఉంది. హ్యాపీగా హిట్ 3కి వెళ్ళండి నాని సినిమాకు. అది మాత్రం అదిరిపోయింది, ఈ రెట్రో మాత్రం బెదరగొట్టేసింది. ఓకే బాయ్.